పరాపవాదం పై శూన్యం అనృతం చ న భాషతే అన్య ఉద్వేగకరం చాపి తోష్యతే తేన కేశవ. కాబట్టి భగవరాధన విషయంలో 6 శ్లోకాలతో అందరికీ చెందినటువంటి ధర్మాలు తెలుపుతున్నాడు అనమాట. దాంట్లో ముఖ్యమైనది పరాపవాదం, అనగా ఎవరిని గురించి చెబుతూ ఉన్నాడో వానికి ఎదురుగానే వాని దోషాలను ఎత్తి చూపటం. కొంతమంది ఉంటారు అట్లా కూడా, ఎవరి గురించి చెప్తున్నారో వాడికి ఎదురుగానే దోషాలు ఎత్తి చూపుతుంటారు అనమాట. మంచి ఏం చెప్పరు. మీరు ఆ రోజు చేశారు చూడండి, ఆ పని అస్సలే నచ్చలేదండి నాకు. ఏం పని చేశాడు, మంచిదే అది, కానీ వీళ్ళకి నచ్చలేదు, అది ఎత్తి చూపడం అనమాట. అది మంచిదే చేసింది, నాకేం నచ్చలేదండి అసలు, అంత దౌర్భాగ్యం ఎలా చేశారు మీరు, నేను అనుకోలేదు మీరు ఇంత మంచివారు అలా చేస్తారు. అదొకటి మళ్ళా అంటే చేసింది ఏదో చేసి చెప్పేశాడు, ఇంకా మళ్ళా పొగడటం వేరే అందులో. అంటే మీరు అలా చేస్తా అనుకోలేదు అంటే అదొక మళ్ళీ విశేషణం అనమాట. అంటే మీరు అట్లాంటి వారు కాదు, అయినా కూడా ఆ పని చేశారు కాబట్టి చాలా అసంతృప్తి అని అది చెప్పడం. అది కాకుండా పైశూన్యం అంటే ఏమిటి, చాడీలు చెప్పడం అనమాట. అంటే వానికి చాటున రహస్యంగా తప్పులు చెప్పడం, అంటే కొండాలు చెప్పడం అనమాట. ఇది మనలో చాలా మందికి అలవాటు ఉంటుంది. ఎదురుగా గీకి నవ్వుతుంటారు, వాడు పక్కకి జరగగానే వాడి గురించి ఇంకోటి చెప్తుంటాడు, తన మిత్రుడైన వాడికి. ఎప్పుడో మనకి వేరే వాళ్ళ గురించి నీవు చెప్తున్నా అంటే వాడి జ్ఞాపకం పెట్టుకోవాలి, నీ గురించి కూడా వేరే వాడికి అలాగే చెప్తాడనే విషయం. వీడు చెప్పాడు మనకి ఆనందంగా ఉంటుంది, అబ్బా పలు తీయగా ఉంటుంది, చెవులకు ఇంపైనటువంటి మాటలు ఏంటంటే ఇతరుల గురించి చెప్పడమే, ఆడీలు చెప్పడమే. అది చాలా తీయగా ఉంటుంది, మనకి వినేందుకు వినసొంపుగా ఉంటుంది అన్నమాట. కానీ ఓటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇదేలాగానే నీ గురించి కూడా వేరే వాళ్ళకి చెప్తారు. అటువంటి వాళ్ళే, అది వాళ్ళ అలవాటు అంతే. కాబట్టి పైశూన్యం అంటే అది అన్నమాట, అసత్యం పలకడం. ఆ తర్వాత చాడీలు చెప్పడం, అనృతం అంటే అసత్యం పలకడం, పరులకు ఉద్వేగం కలిగించేలా మాట్లాడడం. ఇవి చేయని వాడంటే అన్య ఉద్వేగకరంచాపి తోష్యతే తేన కేశవ. అంటే ఇవన్నీ చెప్పేవాడు సంతోషిస్తాడని కాదు, చెప్పేవాడి గురించి అంత కాదు, ఇవన్నీ చెయ్యనటువంటి వాడంటేనే కేశవుడు సంతోషిస్తాడు అనమాట. పరపత్ని పరద్రవ్య పరహింసాసు యో మతిం, పరపత్ని పరద్రవ్య పరహింసాసు యో మతిం. అంతేకాదు, మహీపాల, పరభార్యల పైన, ఇతరుల ద్రవ్యం పైన, అన్యులను హింసించడం పైన పురుషుడు ఆసక్తి చూపించకుండా యో మతిం న కరోతి, అది మర్చిపోకూడదు మనం. యో మతిం అంటే ఏమిటి, దాంట్లో దృష్టి ఉంచేవాడని అర్థమైపోతుంది, కానీ కాదు. యో మతిం న కరోతి పుమాన్ భూప తోష్యతే తేన కేశవ. అలా చెయ్యని వాడంటేనే చూపించకుండా ఉండేవాడు. ఏమిటి, హింసించడం పైన, అన్యులకు హింసించడం పైన పురుషుడు ఆసక్తి చూపించకుండా ఉండేవాడంటేనే చూపించకుండా ఉంటే కేశవుడు ఆనందిస్తాడు. అంతేకాదు, పరపత్ని పరద్రవ్య పరహింసాసు యోమతిం న కరోతి. కాబట్టి తాడయతి నోహంతి ప్రాణినో అన్యాంచ దేహినః యో మనుష్యో మనుష్యేంద్ర తోష్యతే తేన కేశవః. అంతేకాదు, మానవేంద్ర, ఇతర ప్రాణులను కొట్టని, నహంతి అంటే ప్రాణములు తీయదంట, ప్రాణులు దంగములను, ఇంకా ఇతర దేహములను, స్థావరములను, చెట్లు చేమలు తీగలు మొదలైనలు వీటిని నియమంగా పెట్టుకొని చేయని ధర్మం ఒకటిచే హరికి సంతోషాన్ని కలిగించేది కావటం చేత చిత్తమును శుద్ధి చేస్తుంది కనుక నతాడయతి నోహంతి, ఇతర ప్రాణులు కొట్టని, అన్య ప్రాణులు హింసించని, ప్రాణినో అన్యాంచ దేహిన, అన్య ప్రాణులు హింసించని మనుషులంటే కేశవుడు. యో మనుష్యో మనుష్యేంద్ర, మనుష్యేంద్ర అంటే మానవేంద్ర, యో మనుష్య అంటే ఏ మనిషి అయితే ఉన్నాడో తోష్యతే తేన కేశవ, తోష్యతే తేన అంటే అతని చేత, అటువంటి మనుషులు అంటే కేశవుడు సంతోషం పొందుతాడు అనమాట. కాబట్టి ఓ రాజా, ఎవడు మరొకరి ఇల్లాలి యందు, ఇతని సొమ్మునందు, ఇతరులు ప్రాణులను హింసించడం యందు బుద్ధిని నిలుపడో ఆచరించడో అటువంటి వాని చేత కేశవుడు సంతోషింపబడతాడు. ఏ మనుష్యుడైతే తన చుట్టుప్రక్కల్లో ఉండే ప్రాణులను, మనుషులను కొట్టడో చంపడో అటువంటి వాని యందు కేశవుడు ప్రీతిని కలవాడవుతాడు.
పరపత్ని పరద్రవ్య పరహింసాసు యో మతిం న కరోతి పుమాన్ భూపతోష్యతే తేన కేశవ న తాడయతి నో హంతి ప్రాణినో వన్యాంచ దేహిన యో మనుష్యో మనుష్యేంద్ర తోష్యతే తేన కేశవ దేవద్విజ గురూణాం యశుశ్రూషాసు తదా సదా ఉద్యతః తోష్యతే తేన గోవింద పురుషేణ నరేశ్వర. ఇంకా దేవద్విజ గురుణ అని చెప్పి ఇంకా 4 శ్లోకాలు చెప్పబడింది. యథా ఆత్మని చ పుత్రే చ సర్వభూతేషు యత్తతా హిత కామో హరితేన సర్వదా తోష్యతే సుఖం యస్య రాగాది దోషేణ న దుష్టం నృపామానసం విశుద్ధ చేతసా విష్ణు తోష్యతే తేన సర్వదా వర్ణాశ్రమేషు ఏ ధర్మా శాస్త్రోక్తానుపదత్తమా తేషు తిష్టన్నరో విష్ణుమారాధయతి నాన్యదా. కాబట్టి దేవద్విజ గురుణ ఇప్పుడు హరిని సంతోషపరిచే సాధారణ ధర్మాలు చెప్తున్నాను అనమాట. వర్ధే వర్ణేతి అంటే అనుది కారణార్థం శత్రు అంటే ఇక్కడ నరేశ్వర ఎవడైతే దేవతను బ్రాహ్మణులు గురువుల శుశ్రూష సేవ చేయుట యందు ఎల్లప్పుడూ నడుము కట్టుకొని ఉంటాడో దేవద్విజ గురుణాం శుశ్రూషాసు సదా ఉద్యత. ఉద్యత అంటే ఏమిటి? రెడీగా ఉండడం. దేనికి? దేవద్విజ గురువునాం. దేవ అంటే దేవతలను, ద్విజ అంటే బ్రాహ్మణులను, ద్విజులను, గురువులను, గురువునాం యహ శుశ్రూషాసు అంటే గురువులను సేవించాలని ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉంటే పురుషుడంటే తోష్యతే తేన గోవింద అదంటే గోవిందుడు సంతోషిస్తాడు. పురుషేన నరేశ్వర కాబట్టి అటువంటి వాణి చేత ఎప్పుడు కూడా గోవిందుడు సంతోషిస్తాడనమాట. దేవద్విజ గురుణాం యశుశ్రూషాసు సదా ఉద్యత. సదా అంటే ఎల్లప్పుడు కూడా, అంటే అప్పుడప్పుడు కాదండి, ఎల్లప్పుడూ రెడీగా ఉండాలి. అదే అనమాట నిజమైనటువంటి భక్తి అంటే. అటువంటి వాడి యందు శ్రీహరి సంతోషిస్తాడు. యథా ఆత్మని చ పుత్రే చ సర్వభూతేషు యస్తదా. యథా ఆత్మని చ పుత్రే చ అంటే తనకు తన కుమారునికి లాగనే ఆత్మని చ పుత్రే చ అదేవిధంగా సర్వప్రాణులకు హితము కోరుకునే సర్వభూతేషు యస్తథా హిత కామో హరితేన సర్వదా తోష్యతే సుఖం. సర్వప్రాణులకు కూడా హితం కోరుకునేవాడు సుఖపూర్వకంగా ఎల్లప్పుడూ శ్రీహరి సంతోషపరిచేవాడు అవుతాడన్నమాట. కాబట్టి ఎవడైతే దేవతలు బ్రాహ్మణులు గురువులు శుశ్రూష సేవ చేయుట యందు ఎల్లప్పుడూ నడుము కట్టుకొని ఉంటాడో అతనిచే గోవిందుడు ప్రీతిని పొందుతాడు. ఎవడు తను తన పుత్రుడు అంటే సంతానం అందరూ సమస్త భూతముల యందును హితము కలగాలని కోరుకుంటాడో, సుఖమే అందరికీ ఏర్పడాలని తలుస్తుంటాడో అతని చేత శ్రీహరి ఆనందాన్ని పొందుతుంటాడు అనమాట. యస్య రాగాది దోషేణ న దుష్టం నృపమానసం. యస్య రాగ ఆది దోషేణ అంటే రాగం లోభం ఉన్నగు దోషాల వల్ల నా దుష్టం నృప మానసం. మానసం అంటే మనస్సు. నా దుష్టం అంటే కలుషం కాకుండా ఉన్నవాడు. యస్య రాగాది దోషేణ న దుష్టం నృపమానసం అటువంటి విశుద్ధ చేతస. విశుద్ధ అంటే నిర్మలమైనటువంటి చిత్తం కలిగిన వాడు విష్ణు స్తోష్యతే తేన సర్వదా. సర్వదా శ్రీహరిని ఆనందపరిచిన వాడు అవుతాడనమాట. అంటే ఈ విధంగా ఎవరి మనస్సు రాగాది దోషాల చేత కలుషితం కాదో అటువంటి విశుద్ధమైన చిత్తము గలవాని వలన సర్వదా ఆనందమును పొందుతాడు శ్రీ మహావిష్ణువు. తదహం వర్ణాశ్రమేషు ఏ ధర్మా శాస్త్రోక్తా నృపసత్తమా తేషు తిష్టన్నరో విష్ణుమారాధయతి నాన్యదా. రాజన్యవర్య శాస్త్రాల్లో చెప్పబడినటువంటి వర్ణాశ్రమేషు ఏ ధర్మా శాస్త్ర ఉక్త. శాస్త్ర ఉక్త అంటే చెప్పబడిన, శాస్త్రోక్త అంటే శాస్త్రం చెప్పబడినటువంటి, నృపసత్తం అంటే రాజన్యవర్య వర్ణాశ్రమేషు ఏ ధర్మా అంటే వర్ణాశ్ర ధర్మాలను స్థిరచిత్తంతో ఆచరించే నరుడు తేషు తిష్టన్ నరో విష్ణుం ఆరాధయతి నాన్యత. కాబట్టి ఆచరించే నరుడు విష్ణువుని ఆరాధించగలడు కానీ మరొక విధంగా మాత్రము కాదు అని ఔరు చెప్పారు. శ్రీ మహావిష్ణువు ఆయా వర్ణాల ఆశ్రమాలు చెందిన వారికి పాటించదగినగా శాస్త్రాలు చేత తెలుపబడే ధర్మాన్ని లోటుపాట్లు లేకుండా అనుష్ఠించుతూ ఉండేవాడి చేత విష్ణువు ఆరాధింపబడతాడు తప్ప మరొక మార్గము ద్వారా కాదు.
తదహం శ్రోతుమిచ్చామి వర్ణధర్మాన తేజతః తథైవాశ్రమధర్మాంచ ద్విజవర్య బ్రవీహితాన్. అంత సగరుడు అడుగుతున్నాడు ఏమని, ద్విజవర్య నేను సమస్త వర్ణ ధర్మాల గురించి తదహం శ్రోతుం ఇచ్చామి. శ్రోతుం ఇచ్చామి, ఇచ్చామి అంటే కోరుకుంటున్నాను. ఏం కోరుకుంటున్నాను? శ్రోతుం వినడానికి. ఏమిటి? వర్ణధర్మాన్ అశేషత, సమస్త వర్ణ ధర్మాల గురించి, అలాగే ఆశ్రమ ధర్మాల గురించి. తథైవ ఆశ్రమ ధర్మాంచ, ఆశ్రమ ధర్మాల గురించి కూడా ద్విజవర్య ద్విజవర్య బ్రవీహితాన్ వినాలని కోరుకుంటున్నాను. కాబట్టి నీవు బ్రవీహితాన్ వాటి గురించి వివరించు అని ఔరుని ప్రశ్నించాడు సగరుడు. తదహం శ్రోతుమిచ్చామి వర్ణధర్మాన తేజతః తథైవాశ్రమధర్మాంచ ద్విజవర్య బ్రవీహితాన్ బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ యథాక్రమం త్వమేకాగ్రమనా భూత్వా శృణు ధర్మాన్ మయో ఉదితాన్. బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణం. కాబట్టి నీవు బ్రాహ్మణ క్షత్రియ విశాం, అంతేకాదు త్వాం దానం దద్యాద్ యజేద్దేవాన్ యజ్ఞై స్వాధ్యాయ తత్పర నిత్యోదకీ భవేద్విప్ర కుర్యాచ్చ అగ్ని పరిగ్రహం. కాబట్టి ఇక్కడ వరుసగా చెప్తున్నామంటే బ్రాహ్మణులు ఎలా చేయి, వారి ధర్మ ఆశ్రమాలు ఏమిటి, వర్ణాశ్రమాలు ఏమిటి, ఆయా వర్ణాశ్ర ధర్మాల్లో బ్రాహ్మణునికి తప్పక ఉండవలసిన ధర్మాలను తెలుపుతున్నాడు. ఏమని? బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణం చేదాక్రమం త్వం ఏకాగ్రమణ, అది కూడా ఏకాగ్రమణ భూత్వా. త్వం అంటే నీవు ఏకాగ్రతతో శృణు ధర్మాన్ మయా ఉదితాన్, ఏవైతే ధర్మాలు నేను చెప్పబోతున్నానో నీకు వాటి గురించి విను అని చెప్పి దానం దద్యాత్ యజేత్ దేవాన్ యజ్ఞైః స్వాధ్యాయ తత్పరః నిత్యోదకీ భవేత్ విప్రః కుర్యాచ్చ అగ్ని పరిగ్రహం. అంతేకాదు విప్రుడు దానం చేయాలి. దానం దద్యాత్, ఆయా వర్ణాధర్మాల్లో బ్రాహ్మణికి తప్ప ఉండవలసినటువంటి కార్యం ఏమిటి? అది దానం. ఇది దద్యాత్, ఇవ్వాలి. అంటే ఏంటి? కుర్యా, చేయాలి. నిత్యోదకి అంటే ప్రతిదినము స్నానము తర్పణము ఉన్న వాటిని ఆచరించేవాడు. నిత్యోదకి తన అధికారములకు తగినట్లు ఔపాసనాగ్ని లేక త్రేతాగ్నులు కానీ ప్రతినిత్యము కొలుచుట కొరకు దీక్షను తీసుకుంటే ప్రాణం ఉన్నంత వరకు వీటిని పాటించక తప్పదు. నిత్యోదకి భవేత్ విప్రః, ఎల్లప్పుడూ స్నానము. కుర్యాచ అగ్ని పరిగ్రహం, అజ్ఞాదానం నిత్యం ఆచరించాలన్నమాట. కాబట్టి ఔరుడు ఉపదేశిస్తున్నాడు. ఏమని? రాజా, నేను బ్రాహ్మణ క్షత్రియ వైశ్యూదులకు చెందిన కర్తవ్య కర్మమును తప్పక పాటించవలసిన వాటిని వరుసగా చెప్తున్నాను. నీవు నీ చిత్తాన్ని కుదురుగా ఉంచుకొని శ్రద్ధగా నేను తెలుపబోయే ధర్మాలు విను. ముందుగా ఎవరైనా తన దగ్గర ఉన్న పదార్థాన్ని, ధనాన్ని అక్కరబడి కోరి వచ్చిన వాడిని తప్పక లేదనక ఇవ్వాలి బ్రాహ్మణులు. అంతేగాని అయ్యో నాకు లేదే అనకూడదు. అయ్యో నాకు లేదే అనకుండా దానం చెయ్యాలి. ఆ తరువాత దేవతలను యజ్ఞాల ద్వారా పూజించాలి. యజేత్ దేవాన్ యజ్ఞైః స్వాధ్యాయ తత్పరః, తనదైన వేద శాఖను ఎటువంటి ప్రయోజనాన్ని ఆశించకుండా అభ్యసించాలి. ఎటువంటి ప్రయోజనాన్ని ఆశించకుండా అంటే అర్థం ఏంటంటే, మనం విద్య నేర్చుకునేటప్పుడే ఉదాహరణకి డాక్టరు, అది కూడా వేదాధ్యయనం లాంటిదే. డాక్టర్ కూడా వృత్తి ఏదైనా సరే, ఆ వృత్తిలో చేరినప్పటి నుంచి కూడా ఆ వృత్తి ఎటువంటిదంటే పవిత్రమైన వృత్తి. మానవుణ్ణి సృష్టించి పంపితే దైవం దాన్ని మెయింటెనెన్స్ ఇక్కడ చేయబడుతుంది అనమాట. డాక్టర్ల చేత మెయింటైన్ చేయబడుతుంది. వాళ్ళే సృష్టించడం లేదండి, మెయింటెనెన్స్ అనమాట. కాబట్టి మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఈయనకి ఇస్తారు డాక్టర్కి. అటువంటిది ఎలా చేయాలి మరి? ఎంతో గర్వంగా చేయాలి అన్నమాట, నిస్వార్థంగా చేయాలి, ప్రేమతో చేయాలి. కానీ ఇప్పుడు జరిగేది వేరు, దోపిడీ అన్నమాట. అందుకే ఇక్కడ చెప్పబడింది వేదాలను కూడా ఎలాగా అధ్యయనం చేయాలి అంటే ఎటువంటి శ్రాద్ధం లేకుండా చేయాలి అన్నమాట. దానం నిత్యోదకీ భవేత్ కుర్యాచగ్ని పరిగ్రహం వృత్యర్థం యాజయేత్ యాజయేత్ చ అన్యాన్ అధ్యాపయేత్ తథా.
ఇంకా ఏం చేయాలి? అన్యులకు చదువు చెప్పాలండి. ద్విజుడు జీవిక కోసం తనకు ఆధారంగా ఇచ్చి ఎల్లప్పుడూ అధ్యయనం చేస్తూ ఉండాలి. అంతేకాదు ప్రతిదినం స్నానం చేసి సంధ్యావందన దేవపిత్త తత్వాన్ని వదలించాలి. ఇప్పుడు అగ్నిహోత్రం ఆరాధించే నిత్యదీక్షను పుచ్చుకోవాలి. ప్రతిదినము కూడా సాధారణంగా చేసే హోమం కన్నా వేరే అయినటువంటిది అన్నమాట. ఆ తర్వాత ద్విజుడు ఎందుకు సంపాదించాలి అంటే వృత్యర్థం యాజయేచ్ఛన్యాన్ నా అన్యాన్ యాజయేచ్చ అన్యాన్ అధ్యాపయే తథా. ద్విజుడు జీవిక కోసం ఇతరులచే యజ్ఞాలు చేయించాలన్నమాట. వృత్యర్థం యాజయేచ్చ అన్యాన్ అధ్యాపయే తథా. యాజయేచ్చ అన్యాన్ అంటే ఏమిటి? వృత్యర్థం అంటే ధనము సంపాదించిన విషయంలో నియమాలు చెప్తున్నాడు. ఏమండి? వృత్యర్థం ఇది అంటే ప్రతిగ్రహ దానం, పుచ్చుకోదగిన ఆవు మొదలైన వారిని స్వీకరించడం. గురువర్థం అంటే ఏమిటి? గురువు యొక్క అర్థం అంటే ప్రయోజనం దేని ఎంత ఉన్నదో అది అని అర్థం అనమాట. శుక్లం అంటే ఈ శుద్ధము దోషం లేనిది అనేటువంటి అర్థము. సొమ్ము ఎవనిదో తస్మాత్ ఆ విప్రుడు మొదలైన వారి నుండి తన వంశం నుండి తాతలు తండ్రుల పరంగా వరుసలో వచ్చినది, ప్రీతిపూర్వకంగా ఎవరైనా ఇచ్చినటువంటిది, భార్యతో పాటు మామగారు ఇవ్వగా లభించినది అయినటువంటి ధనము ఇది అది అనే విశేషము లేకుండా పైన పేర్కొన్న వారి అందరి నుండి అంది వచ్చిన ధనం శుక్లము అంటే దోషం లేనిది అని చెప్పబడుతున్నమాట. దోషం లేనటువంటిది ఏంటి అది అంటే తన వంశం నుండి తాతలు తండ్రుల పరంగా వరుసలో వచ్చినది అన్నమాట. అంతేకాకుండా ఇంకా 2 రకాలు ఉన్నాయి. ప్రీతిపూర్వకంగా ఎవరైనా ఇచ్చినటువంటిది, ఎవరిని పీడించి కాదండి, పీడించి తీసుకునేది కాదు, ప్రీతిపూర్వకంగా ఇచ్చినది, భార్యతో పాటు మామగారు ఇవ్వగా లభించినది. భార్యతో పాటు, అది కూడా నువ్వు కోరుకున్నది కాదు, డౌరీ కాదు, ఆయన అమ్మాయి సుఖపడాలని చెప్పి ఆమెకి ఇవ్వడం అనమాట. ఆయన ధనము ఇది అది అనే విశేషం లేకుండా పైన పేర్కొన్న వారి అందరి నుండి అంది వచ్చిన ధనము శుక్లము అంటే దోషము లేనిది. కుర్యా ప్రతిగహాదానం గుర్వర్ధం నాణ్యతో ద్విజా వృత్యర్థం యాజయేచ్చన్యాన్ అన్యానధ్యాపయే తదా. కాబట్టి వంశపరంగా వచ్చినది, ప్రీతిగా ఎవరైనా ఇచ్చినది, భార్యతో సహా ప్రేమగా సంప్రాప్తమైనది, చదువు శౌర్యం తపస్సు కన్యా యజనం శిష్యుడు వంశక్రమం వల్ల లభించినది శుద్ధ ద్రవ్యమో అవుతుందన్నమాట. సర్వభూతహితం కుర్యాన్నాహితం కస్యచిద్విజా మైత్రీ సమస్తభూతేషు బ్రాహ్మణస్య ఉత్తమం ధనం. చూడండి, ఒక బ్రాహ్మణుడు అంటే ఎంత నిష్ఠాపరుగా ఉండాలి. చూడండి, ఇంత నిష్ఠాపరుగా ఉండాలని చెప్పబడింది అనమాట. కానీ దురదృష్టాత్తు ఈ రోజుల్లో బ్రాహ్మణులే ఎక్కువ మోసాలు చేస్తున్నారు. మోసం చేయడమే కాదు, మోసగించబడే వాళ్ళు వాళ్ళే, మోసం చేసేవాళ్ళు వాళ్ళే ఎక్కువైపోయారు అన్నమాట. వేషం మార్చడం, దానికి తగ్గట్లుగా యాచించడం, కానీ అది తప్పది. అందుకే చెప్పాడు ఇక్కడ ఏమని, దానం దద్యాత్ యజేత్ దేవాన్ యజ్ఞై స్వాధ్యాయ వృత్యర్థం యాదయేచ్చ. వృత్యర్థం యాదయేచ్చ అన్యాన్ అధ్యాపయే తదా. ఇతరులచే యజ్ఞాలు చేయించాలి, అన్యులకు చదువు చెప్పాలి అన్యులకి. అది కూడా న్యాయపూర్వకంగా సంపాదించడం. శుద్ధ ద్రవ్యాన్ని దానంగా స్వీకరించాలి. శుద్ధ ద్రవ్యం అంటే ఏమిటి అనేది ఇక్కడ తెలుసుకున్నాం. వంశపారంగా వచ్చినది, ప్రీతిగా ఎవరైనా ఇచ్చినది అని చెప్పి. అంతేకాదు భార్యతో సహా ప్రేమగా సంప్రాప్తమైందండి. నువ్వు పెళ్లికి ముందే మాట్లాడుకునేటప్పుడే నాకు అది కావాలి ఇది కావాలంటే అది తప్పది, అది డౌరీ కింద లెక్క వస్తుంది అన్నమాట. కాబట్టి కన్య ఇక్కడ భార్యతో సహా ప్రేమగా సంప్రాప్తమైంది. మామూలుగా అమ్మాయిని ఉట్టి చేతితో పంపరు కదండి, అది ఒకే అమ్మాయి అనుకోండి, ఇప్పుడు కాకపోయినా నీకే అదంతా కూడా అల్లుడికే అనమాట, ఒకే అమ్మాయి అనుకోండి. కాబట్టి నువ్వు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు, డౌరీగా అదే వస్తుంది. కట్నకానుకలు అడగకూడదు, కానీ భార్యతో సహా ప్రేమగా సంప్రాప్తమైనది, చదువు శౌర్యం తపస్సు కన్యా యజనం శిష్యుడు వంశక్రమం వల్ల లభ్యమైనది, దాన్ని ఏమంటారు? శుక్ల ద్రవ్యం అంటారు. కాబట్టి అటువంటి ద్రవ్యాన్ని లభ్యమైనదే శుద్ధ ద్రవ్యం అన్నమాట. సర్వభూతహితం కుర్యాత్ నా అహితం కస్యచిద్విజా. ద్విజుడు సమస్త ప్రాణులకు కూడా హితం ఆచరించాలి. సర్వభూత హితం కుర్యాత్ నా అహితం కస్యచిద్విజా. నా అహితం అంటే చెడు ఎవరికి చేయకూడదు. మైత్రీ సమస్త భూతేషు. మైత్రి అంటే ఏమిటి? స్నేహం. అన్ని కూడా మిత్రభావం చూపించడం బ్రాహ్మణులకు ఉత్తమ ధనం. బ్రాహ్మణస్య ఉత్తమం ధనం. కాబట్టి ఇటువంటి
బ్రాహ్మణులు ఆచరించవలసినటువంటి మినిమం అన్నమాట ఇది. బ్రాహ్మణుడికి అనుకోవాలంటే గ్రావే రత్నే జపారక్కే సమబుద్ధిర్భవే ద్విజ. ఇంకా ఏం చెప్తున్నాడు, మైత్రి సమస్త భూషేస్ అని చెప్పి గ్రావే రత్నే చపారక్యే, ద్విజుడు రాయి పట్లను పరుల రత్నాల పట్లను సమానమైన బుద్ధి కలిగి ఉండాలి. పారక్యే సమబుద్ధిర్ భవేత్ ద్విజ, సమబుద్ధిర్ భవేత్. గ్రావేతి అంటే ఏమిటి? గ్రావం అంటే పాషాణం, రాయి. గ్రావం అంటే గ్రావే రత్నేచ పారక్యే, రత్నం అంటే రత్నములు. అస్య బ్రాహ్మణికి ఉపలక్షణం కాబట్టి పత్నా వృతవు రత్నం నందు ఒకే విధంగా ఉండాలి. రాయి కానీ రత్నం కానీ ఒకే విధంగా ఉండాలి. ఋతావభిగమ పత్న్యాం, అంతేకాదు భార్యతో ఋతు సమయంలో కూడిక చేయాలి అని పరిసంఖ్యతో చెప్పబడిన. కాగా పరిసంఖ్య నియమానికి భేదం ఉన్నది. ఎట్లాగని బట్టబాదు భాగవతుడు చెప్పినాడు అనమాట. బొత్తిగా ఏది విధించబడబోయినప్పుడు, ఏది లేకపోయినప్పుడు ఈ పని చెయ్యి అని ఆజ్ఞాపించితే అది విధి. అత్యంతం అప్రాప్తి అంటే విధి పాక్షికం అయినప్పుడు నియమం అవుతుంది అనమాట. విధి నియమములు రెండు ఏర్పడినప్పుడు పరిసంఖ్య అనబడుతుంది. కాబట్టి దీని అర్థం స్వర్గం చేరుకోవడానికి ఉపాయమైన జ్యోతిష్ఠోమ యాగాన్ని ఆచరించడం బొత్తిగా అప్రాప్తమైనటువంటిది. దాన్ని చెయ్యవయ్యా అని చెప్పడం. గ్రావే రత్నేచ భారక్కే సమబుద్ధిర్ భవేద్విజ ఋతావభిగామ పత్న్యాం సస్యతే చాస్య పార్థివ. కాబట్టి బ్రాహ్మణుకు ప్రశస్తమైనటువంటి విషయాలు ఇంకా కొన్ని చెప్పాను. అదేవిధంగా క్షత్రియుడైనట్లయితే ఏం చేయాలి? దానాన్ని దద్యాత్ అవిచ్ఛాత్, దానాన్ని దద్యాత్ ఇచ్చాత్. ఇచ్చాత్ అంటే ఏమిటండి? చాలా కోరికతో అన్నమాట. చాలా కోరికతో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవ్వాలి. దద్యాత్ ఇచ్చాత్ ద్విజేభ్య క్షత్రియో అపి. అదేవిధంగా క్షత్రియుడు అయినట్లయితే ఏం చేయాలి? ద్విజులకు ప్రీతిపూర్వకంగా దానం చేయాలి. దానం చేయటం వేరు, ప్రీతిపూర్వకంగా చేయటం వేరండి. అంటే మనఃపూర్వకంగా ఏదైనా ఒక వస్తువు ఎవరన్నా అడిగినప్పుడు మనఃపూర్వకంగా ఇవ్వాలి. అంతేగాని అయ్యో మరి అది పనికిరాని వస్తువే, మనం ఏ రోజు ఉపయోగించి ఉన్నాం. కొంతమంది ఇంట్లో ఉంటాయి, ఎప్పుడు ఉపయోగించి ఉండరండి, ఇంట్లో అలా కనబడుతుంటాయి షో కేసులు. కానీ దాన్ని కానీ ఎవరైనా బాగుందంటే ఇస్తారా అడిగితే మనసు ఒప్పదు. అది అలా ఉండాల్సిందే అనమాట. కానీ ప్రీతిపూర్వకంగా దానం చేయాలి. ఒకవేళ దానం చేయగలి ఇష్టపడితే వివిధ యజ్ఞాల ద్వారా యజ్ఞానుష్ఠానం చేయాలి. యథేచ్ఛ వివిధైర్ యజ్ఞైర్ అధీయత చ పార్థివ, అధ్యయనం చేయాలి. ఈ విధంగా క్షత్రియుడికి కూడా కొన్ని నియమాలు చెప్పబడింది అన్నమాట. కాబట్టి మనం ఇక్కడితో నిలిపి ఇంకా ఇంకా చాలా నియమాలు చెప్పబడింది. వాటి గురించి మనం రేపు చదువుకుందాం అండి, ఎందుకంటే సమయం అయిపోవస్తుంది. ఈరోజు చదివే వాళ్ళు ఉన్నారు కదా, కాబట్టి చదవండి. లేదు అంటే నేను కంటిన్యూ చేస్తాను. చదువుతాను గురువు గారు. ఎక్కడి నుంచి చదవమంటారు చెప్పండి. అదే చెప్తాను, నేను చెప్తాను. మొన్న మనం 6వ అధ్యాయంలో 15వ శ్లోకం వరకు ఆఖ్యానై చాప్యుపాఖ్యానై ఆరాధవి కల్పసిద్ధిభి, ఆఖ్యానై చ అపి ఉపాఖ్యానై గాదాభిః కల్పశుద్ధిభిః కథాభిః కల్పసిద్ధిభిః. ఉందండి, ఇక్కడ గాకు దీర్ఘం ఉందండి. గాదాభిః అని కరెక్టే. గాదాభిః కరెక్టే. గాథలు, గాదాభి అంటే బహువచనం అండి. గాథ అంటే కథలు అని అర్థం అంట. గాదాభి అంటే కథలతో అని అర్థం. గాథలతో. ఎన్నో శ్లోకాలు చదవండి, అక్కడి చదవండి. ఎన్నో శ్లోకం 15వ శ్లోకం అండి. 15వ దాంట్లో 15వ శ్లోకం. ఆఖ్యానైచ్చ ఉపాఖ్యానై గాథాభిః కల్పసిద్ధిభిః. అక్కడి నుంచి చదవండి. ఆఖ్యానైశ్చాపి ఉపాఖ్యానైః గాదాభిః కల్పశుద్ధిభిః పురాణ సహితాం చక్రే పురాణార్థ విశారదః ప్రఖ్యాతో వ్యాస శిష్యో అభూత్ సూతో వై రోమహర్షణః పురాణ సహితాం తస్మై దదో వ్యాసో మహామతిః సుమతిశ్చాగ్ని వర్చాస్య మిత్రాయుష్యాంస పాయనః అకృత వ్రణో అధ సావర్ణిః షట్శిష్య అస్య చ అభవన్ కాశ్యపః సహితాకర్త సావర్ణిస్యాంస పాయనః రోమహర్షిణికా చాన్యా త్రీనృహూణాం మూల సంహితాః చతుష్టయేన ప్యేతేన
సంహితానామిదం మునే అజ్యం సర్వపురాణానాం పురాణం బ్రహ్మముచ్యతే అష్టాదశ పురాణాని పురాణజ్ఞాః ప్రచక్షతే బ్రహ్మం పాద్మం బ్రాహ్మం పాద్మం వైష్ణవం చ శైవం భాగవతం దదా తథాన్యం నారదీయం చ మార్కండేయం చ సప్తమం ఆగ్నేయమష్టకం చైవ భవిష్యన్నం నవమం శృతం దశమం బ్రహ్మ కైవర్తం లైంగమేకాదశం స్మృతం వారాహం ద్వాదశం చైవ స్కాందం చాత్ర త్రయోదశం చతుర్దశం వామనం చ కౌర్మం పంచదశం చత మాత్స్యం చ గారుడం చైవ బ్రహ్మాండం చ తతః పరం మహాపురాణేత్యేతాని అష్టాదశ మహామునే తదా చ ఉపపురాణాని మునిభిః కథితాని చ సర్గస్య ప్రతిసర్గస్య వంశమన్వంతరాణి చ సర్వేష్వేతేషు కథ్యంతే వంశానుచరితం చ యత్ యదేతత్తమ మైత్రేయ పురాణం కథ్యతే మయా ఏతద్వైష్ణవ సంజ్ఞం వై పద్మస్య సమనంతరం సర్గే చ ప్రతిసర్గే చ వంశమన్వంతరాదిషు కథ్యతే భగవాన్ విష్ణుః అశేషేష్వ సప్తమ అంగాని వేదశ్చాత్వారో మీమాంసా న్యాయ విస్తరః పురాణం ధర్మశాస్త్రం చ విద్యాహేతాశ్చతుర్దశ ఆయుర్వేదో ధనుర్వేదో గాంధర్వశ్చైవ తే త్రయః అర్థశాస్త్రం చతుర్థం చ విద్యాహ్యష్టాదశైవతాః జ్ఞేయ బ్రాహ్మణర్షయః పూర్వం తేభ్యో దేవర్షయః పునః రాజర్షయః పునస్తేభ్యో ఋషి ప్రకృత యస్త్రయః ఇతి శాఖా సమాఖ్యాతాః శాఖా భేదాస్తదైవ చ కర్తారశ్చైవ శాఖానాం భేదహేతుస్తవోదితః సర్వమన్వంతరేష్వేవం శాఖా భేదా సమాః స్మృతాః ప్రాజాపత్యా శృతిర్నిత్యాః తద్వికల్పాస్తి త్వమే ద్విజ ఏవం తవోదితం సర్వం యత్పృష్టో అహమిహం త్వయా మైత్రేయ వేద సంబంధం కిమన్యత్ కథయామితే దశం. ఒకే ఒక చిన్న 19వ శ్లోకం చూడండి ఒకసారి. 19 చతుష్టయేనాప్యేతేన సమితానామిదం మునే అద్యం పురాణం బ్రహ్మముచ్యతే. ఆద్యం కాదండి, ఆద్యం దీర్ఘం రాదు. ఎందుకంటే ఆద్యం అంటే మొదటిది అని అర్థం అండి. ఆది అంతం అంటుండ అట్లా ఆద్యం అంటే మొట్టమొదటిది అని అర్థం. ఆద్యం అంట అంటే అదొక్కటి తప్ప ఎక్కడ. తర్వాత 31వ శ్లోకం చదవండి. ఇతి శాఖ సమాఖ్యాతాః శాఖా భేదాస్తదైవథైవ చ కర్తారశ్చైవ శాఖానాం భేదహేతుస్తవోదితః. ఇక్కడ తవోదితః తథో ఉదితః తథోదితః తవ అన్నారు, తవ కాదు. తథా ఉదిత అంటే ఆ విధంగా చెప్పబడింది అర్థం అనమాట. అంటే ఇప్పుడు భేదాలు రావడానికి అలా హేతువుల గురించి కూడా నీకు తవ అంటే నీకని అర్థం అయిపోతుంది. అవునండి, తథోదితః తథా అని సరే, బాగుంది. తర్వాత 7వ అధ్యాయం. 7వ అధ్యాయః శ్రీ మైత్రేయ ఉవాచ యథావత్ కథితం సర్వం యత్ పృష్టో అసి మయా గురో శ్రోతమిచ్చామ్యహం చైకం తద్భవాన్ ప్రభవీతు మే సప్తద్వీపాని పాతాళ విదిశ్య సుమహామునే సప్తలోకాశ్చయేం అతస్తాః బ్రహ్మాండస్యాస్య సర్వతః స్థూలై సూక్ష్మైస్తదా సూక్ష్మాత్ సూక్ష్మాతరైస్తదా స్థూలతరైశ్చైవ సర్వం ప్రాణిభిరావృతం అంగుళష్ట్యా అష్టమో భాగో నాసో అస్తి మునిస్తవస్తతః. అంగుళష్ట్యాష్టమో భాగో నాసో అస్తి
మునిస్తమా స్తతమా నా సంతి ప్రాణినో యత్ర కర్మబంధ నిబంధనాః సర్వే చైతే వసం యాంతి యమస్య భగవన్ కిల ఆయుషో అంతే తతో యాంతి యాతనాః తత్ప్రచోదితాః యాతనాభ్యాః పరిభ్రష్టా దేవాధ్యా స్వధ యోనిషు జంతవః పరివర్తంతే శాస్త్రాణమేవ నిర్ణయః సో అహమిచ్ఛామి తచ్చోత్తుం యమస్య వశవర్తినః నా భవంతి నరాయేన తత్కర్మ కథయస్వ మే. శ్రీ పరశురువాచ అయమేవ మునే ప్రశ్నో నకులేన మహాత్మనా పృష్టః పితామహాః ప్రాహ భీష్మో శృణ్వశ్వ మే. శ్రీ భీష్మోవాచ పురా మమాగతో వత్స శాఖా కాళింగకో ద్విజః సా మామువాచ పృష్టో వై మయా జాతి స్మరో మునిః తేనాఖ్యాతమిదం సర్వం నిత్యం చైత భవిష్యతి తథా చ తవ భూద్వత్స యథోక్తం తేన ధీమతా స చ వృష్టో మయా భూయః శ్రద్ధానేన వై ద్విజః యద్యద్దాహన తదృష్టం అన్యదా హి మయా క్వచిత్ ఏకదా తు మయా వృష్టం ఏతత్ యద్భవతోదితం ప్రాహ కాళింగకో విప్రః స్మృత్వా తస్య మునేర్వచః జాతిస్మరేణ ఖదితో రహస్యః పరమో మతః యమకింకరయోర్యో అభూత్ సంవాదస్తం బ్రవీమితే వీక్ష్యం పాశహస్తం వదతి యమః కిల తస్య కర్ణమూలే పరిహర మధుసూదన ప్రపన్నాన్ ప్రభురహమన్యం నృణాంన వైష్ణవానాం అహమమర గణార్చితేన ధాత్రా యమ ఇతి లోకహితాహితే నియుక్తః హరిగురువసగో అస్మి నా స్వతంత్రతః ప్రభవతి సంయమనే మమాపి విష్ణుః కటక మకుట కర్ణికాభేదైః కనకమభేదమపీష్యతే యథైకం సురవసు మనుజాల కల్పనాభిః హరిరఖిలాభి యధీర్యతే తదైకః క్షితితల పరమాణవో అనిలాంతే పునరుపయాంతి యథైకథాం ధరిత్ర్యాః సురపసు మనుజాద అదయస్తదాంతే గుణకలుషేణ సనాతనేన తేన హరిమమర గణార్చితాంఘ్రిం పద్మం ప్రణమతి యః పరమార్థతో హి మర్త్యః తమపగత సమస్త పాపబంధం ప్రజ పరిహృత్య యదగ్ని మాజ్యస్థితం స్థితికం. భీష్మవాచ ఇతి యమ వచనం నిశమ్య పాసి యమ పురుషః తమువాచ రాజం కథయ మమ విభో సమస్త ధాతుః భవితి హరేః ఖలు యాదృశ్యో అస్య భక్తః నా చలతి నిజ ధర్మ వర్ణతో యస్య మమతిః ఆత్మసు హృత్ విపక్ష పక్షే నా హరతి నచ హంతి కించిదుశ్చైః సిత మనసం తమవైః విష్ణు భక్తం ఖలు కలుష మలేన యస్య నాత్మా విమల మతేః మలినీకృతస్తమేనం మనసి కృత జనార్దనం మనుష్యం సతతమవేహి హరేరతీవ భక్తం స్ఫటిక గిరి శిలామలః క్వా విష్ణుః మనసి నృప క్వచ మత్సరాది దోషః నహి తుహినాన్ మయూఖ రశ్మిపుంజే భవతి హుతాసన దీప్తిజః ప్రతాపః విమలమతిరమత్ సర్వం సరః ప్రశాంతః శుచిర్చలితో అఖిల సత్వమిత్రభూతః ప్రియహితవచనో అస్తమానమాయో వసతి సదా హృది తస్య వాసుదేవః వసతి హృది సనాతనే చ తస్మిన్
భవతి పుమాన్ జగతో అస్య సౌమ్య రూపః క్షితిరసమతిర్యం మతిరమ్యం ఆత్మనో అంతః కదయతి చారు తయైవ సాలపోతః. చాలండి, తృతీయది ఇంతవరకు చాలు, ఇంతవరకు చాలండి, సమయం అయిపోవచ్చింది. చాలా చక్కగా 24 చదివారు. శ్లోకాలు. 25 శ్లోకాలు అయింది. రెండో శ్లోకంలో సప్తద్వీపాని సప్తదీపాని పాతాళ విదిశ్యసు మహామునే. పాతాళ వీధయశ్చ, పాతాళ వీధులు అనమాట. పాతాళ వీధయశ్చ, పాతాళ వీధులు అని అర్థం. వీధయశ్చ అంటే. తర్వాత 4వ శ్లోకం చదవండి. అంగుళస్యాష్టమో భాగో అష్టమో కాదండి, అంగుళస్య అష్టభాగో. అష్టమో లేదు అక్కడ, ఇక్కడ అష్టమో ఉందండి. లేదు, అంగుళస్య అష్టభాగో అపి, అంగుళస్య అష్టభాగో అపి. తర్వాత 6వ శ్లోకంలో చదవండి. 6వ శ్లోకం. యాతనాభ్య పరిభ్రష్ట దేవద్యాస్పద యోనిషు జంతవః పరివర్తంతే శాస్త్రాణమేష నిర్ణయః. శాస్త్రాణం ఏష, ఇందాక శాస్త్రాణం ఏవ నిర్ణయ అన్నారు, ఇప్పుడు ఏష కరెక్ట్ అనమాట. సరే, మిగిలింది 2-3 ఉన్నాయి, రేపు చెప్పుకుందామండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. అపుత్ర పుత్రిణస్తంతు పుత్రిణస్తంతు పౌత్రిణః ధనాత్ సధనాత్ సంతు జీవంతు జరదాత్యతం. కాయేన వాచా మనసేంద్రైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు తే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి మనం మళ్ళీ రేపు కలుసుకున్నప్పుడు ఈ యొక్క 8వ సర్గ కూడా పూర్తి చేస్తున్నాను. నమస్కారం. నమస్కారం. అడిగాను ఆరోగ్యం బాగుంది అడిగాను. ఎవరికండి అడిగాను? మా చెల్లెలకి కొంచెం అవివాహిత కొంచెం ఈ మధ్య నర్వస్ సిస్టమ్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. 56 సంవత్సరాలు ఉంటుంది ఆమెకి. రేపున్నటువంటి కొన్ని కాంప్లికేషన్స్ వస్తే డాక్టర్ దగ్గర పోతే ఒక్కో డిపార్ట్మెంట్ తిప్పి మొత్తానికి 1:30కి పంపించారు ఇంటికి. 11కి అయిపోతుంది అనుకున్నాను. అందువల్ల క్లాస్ మధ్యలో చెప్పడం అవన్నీ మళ్ళీ లేదని చెప్పడం అవన్నీ కొంత అసౌకర్యానికి గురి చేశాను అనమాట మిమ్మల్ని అందరినీ కూడా. ఇంకా తప్పదు. నమస్కారం. అంతా బాగుండాలండి, ఆరోగ్యాలు బాగుండాలి. అవును. నమస్కారం. నమస్కారం.